అక్రమ సంపాదనే పరమావధిగా కొందరు ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీరికి తోడుగా నీకింత నాకంత అనే పాలకులు తోడవడంతో అన్నం పెట్టే వృత్తికి అన్యాయం చేస్తున్నారు. మెట్ట ప్రాంతంలో రతనాలు పండించాలని నాటి పెద్దలు జలాశయాన్ని నిర్మిస్తే నేడు ఆ ఆశయానికి తూట్లు పొడిచేలా వ్యవహారం నడుస్తోంది. ఎవరు అధికారంలో ఉంటే వారు ఈ జలాశయాన్ని ఆర్థిక వనరుగా మార్చుకుంటూ రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. సాగునీరు, తాగునీరు అందించాలన్న లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును చివరికి చేపల పెంపకం చెరువుగా మార్చేశారు. నెల్లూరు జిల్లా కొండాపురం, లింగసముద్రం మండలాల సరిహద్దుల్లో నిర్మించిన రాళ్లపాడు జలాశయం నిర్వహణలో నిర్లక్ష్యం, ఎదురవుతున్న సమస్యలు, రైతులు పడుతున్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకోవాలంటే వాచ్ ది N3 న్యూస్. రాళ్లపాడు జలాశయం కుడి కాలువ గేటు స్ట్రక్ అయిన ఘటన అక్కడి ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గతంలో జరిగిన ఎన్నో పాఠాలను నేర్వలేకున్నారు. ఒక చిన్న తూము గేటు పరిస్థితే ఇలా ఉంటే జలాశయం ప్రధాన గేట్లు పరిస్థితి ఏంటో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2005లో కురిసిన భారీ వర్షాలతో ప్రాజెక్టు నిండింది. అప్పట్లో 1-2 గేట్లు కొట్టుకుపోయే ప్రమాదం నుంచి బయటపడ్డాయి. నాడు వర్షాకాలానికి ముందు గేట్లను మెయింటెనెన్స్ చేయలేదని రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే యంత్రాంగం కదిలింది. ఇలాంటి సంఘటనలకు ప్రధాన కారణం వేసవిలో నీళ్లు తగ్గినప్పుడు గేట్లు మరమ్మతులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోపోవడంతోనే జరుగుతున్నాయి. ప్రాజెక్టు నిర్వహణలో నిర్లక్ష్యానికి ఒక ప్రధాన అవాంతరం ఏమిటంటే చేపల పెంపకమేనని రైతులు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. రైతుల డిమాండ్ అధికారులు వెంటనే స్పందించి నీటిని విడుదల చేయాలి. అధికారులు స్పందించి వెంటనే నీటిని విడుదల చేయాలి. అధికారులు వెంటనే స్పందించి రైతులు నీటిని విడుదల చేయాలి. అధికారులు వెంటనే ప్రాజెక్టులో చేపల పెంపకం కాసులు కురిపిస్తుందని చెబుతున్నారు. ప్రాజెక్టుకు 2-3 లక్షలు చెల్లిస్తూ ఇందులో చేపల అమ్మకంతో సుమారు ₹1 కోటి ఆదాయాన్ని పొందుతున్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఇలా ప్రాజెక్టు అధికారులు, పాలకులు కుమ్మక్కై ప్రాజెక్టు నిర్వహణ గాలికి వదిలేసినట్లు రైతులు ఆరోపణలు చేస్తున్నారు. జనాలు ఇంతమంది ఆవేదన పడుతుంది కానీ నిన్న ధర్నా చేశారు, ఈరోజు జనం వచ్చారు. ఏమొచ్చినా ఏముంది, ఇప్పటికీ ఏం లేదు. దాన్ని రాత్రి నుంచి పగల కొట్టుకుంటా వచ్చి ఈ రోజు ఉదయాన్ని నీళ్ళు ఇచ్చుంటే జనం ఆదుతో తగ్గిపోయేది. బియ్యం ఇళ్ళలో కొనుక్కొని రైతు కొనుక్కుంటే నిద్రపట్టాలి. ఏం చేయాలి? రైతు అనేవాడు పంట పండిస్తేనే కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, ప్రభుత్వ ఎంప్లాయీస్ జీతాలు వచ్చేది. రైతు ఇంట్లో కొనుక్కుంటే ఏమన్నా వచ్చిందా? ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందా? జాలేసిన రైతు మీద బతకాలా చేస్తున్నారు. అది ఉపయోగపడలేదు. ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్యేలు చెప్పారు, చూస్తున్నారు, అది కాలేదు. ఇప్పుడు వచ్చిన అధికారులు కూడా అది పగలు కొట్టించి నీళ్లు నడుపుతామని అంటున్నారు. 2వ మైల్లో పైప్ ఉంది. నాకు 8 రోజుల నుంచి వాటర్ రాలా, దుక్కులు ఎండిపోయినాయి. 25 రోజులు నారుమడి అయిపోయింది. నారు టైం అయిపోయింది. మీరేం దిక్కు తోచక ఊరక వదిలేయాల్సింది. నారు టైం అయిపోతుంది. 25 రోజులు దాటితే పని చేయదు. నాటిగాడు ఊరకు ఉండాల్సింది. ఏముంటారు 3-6 రోజులు తిరుగుతున్నాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఒట్టిదైపోయింది. ఏం చేస్తుండారో దేనికి ఉందో ఈ డెల్టా మాకైతే అర్థం కాదా. ప్రభుత్వం ఏం చేస్తుందో, ఇక్కడ ఉండే ఆఫీసర్లు ఏం చేస్తుందో మాకు అర్థం కాదా. ఈ పొలాలు ఉండాలా ఊడిపోవాలా కూడా తెలియటం లేదు మాకు. శుభ్రంగా ఉండదు కూడా బ్యాన్ చేసుకోమనండి, ఏదో జామాయిలు వేసుకొని వస్తాం. అంతకు మించి మేము గెలిచేది ఏం లేదు. ఎమ్మెల్యే ఏం చేస్తాడు, కలెక్టర్ ఏం చేస్తుంది, ఉండాలి కదా అధికారులు. ఎవరున్నారు? ఎవరు లేరు. ఈ ఉండడు, సూపర్వైజర్ ఉండడు, డిఈ ఉండడు. దేనికి 15 రోజుల నుంచి దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. షాపులో ఒకటి వేసి పైపులు ఒకటి పెట్టి మా తాడు తెచ్చారు. ఇంకెంత కాడికి ఏం కావాలా? వాళ్ళు ఇళ్ళు కలుసుకొని మొత్తం తాయి తిప్పిదేయడంలో బోల్ తిరిగిపోయింది, లోపల పడితే లేవలేదు. ఈ రోజుకి ఏమైనా పైకి ఏమైనా ఫోర్స్ పంపించారా? సీఎంకి ఏమైనా పోయిందా? ఈ జనాలు మొత్తం ఆత్మహత్య చేసుకోవాలా? ఇంకా అంతకు మించిన మార్గాలు ఏం లేవు. ఎంత నష్టం?
ఎకరాకు 25,000 అయింది ఇప్పటికి. మా వచ్చిన మనుషులు కూడా వెళ్ళిపోతున్నారు. ఏం చేయాలా? ఈ పొలాలు ఏం చేయాలా? దేనికి ఇటు వెళ్తా? ఇది లేకపోయినా దరిద్రం పోతే మెట్టపై చేసుకొని బతుకుతాం. జలాశయం ప్రమాదాలను ఒకసారి పరిశీలిస్తే మెట్ట ప్రాంతాలైన లింగసముద్రం, కొండాపురం, గుడ్లూరు మండలాల్లో సాగునీరు, తాగునీరు అందించేందుకు మన్నేరుపై రాళ్లపాడు వద్ద జలాశయం నిర్మించారు. 11,641 మిలియన్ ఘన అడుగుల నీటి సామర్థ్యంతో 10 గేట్ల ద్వారా 1,06,990 క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేలా నిర్మించి 1951 సెప్టెంబర్ 13న రాళ్లపాడు జలాశయాన్ని ప్రారంభించారు. 1994 నవంబర్లో 1.75 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా రావడంతో 3 గంటలు పడి తెగిపోయింది. 5 కోట్ల రూపాయల నిధులతో ప్రాజెక్టు కట్ట పునర్నిర్మాణం చేశారు. గోరు చుట్టూ రోకటి పోటులా 1996 అక్టోబర్లో కురిసిన వర్షాలకు 3.62 లక్షల క్యూసెక్కుల నీరు అదనంగా రావడంతో మళ్లీ ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీంతో కింది గ్రామాల్లో ఎంతో ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. మళ్లీ నాబార్డు నిధులు 26 కోట్లతో మరో 5 కొత్త స్పిల్వే గేట్లు వరద కట్టలతో పటిష్టంగా నిర్మించారు. పాత, కొత్త గేట్ల ద్వారా ఒకేసారి 2.64 లక్షల క్యూసెక్కుల నీటిని బయటకు వదిలేలా నిర్మాణం చేసి రైతులకు కుడి, ఎడమ కాలువల ద్వారా 2000 సంవత్సరంలో నీటిని వదిలారు. వరద వచ్చినా ప్రాజెక్టు తట్టుకునే అవకాశం ఉంది. ఇందుకు గేట్లు మరమ్మతులు ఎంతో అవసరం. వర్షాకాలం ముందే అన్నింటినీ చెక్ చేసుకోక తప్పదు. కానీ చేపల పెంపకంతో నీళ్లను అలాగే ఉంచడంతో గేట్లు మరమ్మతులు తూతూ మంత్రంగా చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కుడి కాలువ తూము గేటునే పట్టించుకోలేదంటే ప్రధాన గేట్లు పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జలాశయం వద్ద ఇంజనీరింగ్ అధికారులు వృత్తికి న్యాయం చేసేలా ఉండాలని, రైతుల జీవితాలతో ఆడుకోవద్దని పలువురు సూచిస్తున్నారు. పాలకులు చేపల పెంపకంతో లక్షల రూపాయల కమిషన్లు వస్తున్నాయని ఆశకు పోవద్దని కోరుతున్నారు. నిత్యం తనిఖీలు చేసి అధికారులను అప్రమత్తం చేయాలని ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు. ప్రతి గేటు కూడా గీజు కూడా పెట్టక, రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయక చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కిందకు కూడా ప్రాజెక్టులో ఉండే మనకు నీళ్లు వచ్చినా కూడా బాగా వర్షం పడ్డాయి. మన గవర్నమెంట్ దేవాదేవం, మన ప్రభుత్వం రాగానే విపరీతంగా వర్షాలు పడ్డాయి. చాలామంది రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అందరం సంతోషంగా ఉన్నాం. నీళ్లు ఉన్నాయి, చెరువుల్లో నీళ్లు వచ్చాయి, డ్యామ్ ప్రాజెక్ట్స్లో నీళ్లు ఉన్నాయి. కనీసం ఆ నీళ్లు కిందకి వెళ్ళాలంటే ఆ కాలువ పూడికలు కానీ సరిగా తీసుంటే అందరికీ కూడా నీళ్లు లేని సందర్భం. ఆ నీళ్లు కూడా కిందకి సరిగా వెళ్ళలేని పరిస్థితి. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన అడ్మినిస్ట్రేషన్, అంటే ఒక రకంగా అన్ని డిపార్ట్మెంట్స్ని మ్యూట్ చేశారు కంప్లీట్గా కూడా. ఎవరికి ఇవ్వాల్సిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా, ఆ సరిగా మెయింటెనెన్స్ చేయకుండా, ఎంప్లాయీస్ని సరిగా గైడ్ చేయకుండా ఎంపవర్మెంట్ అనేది లేదు. ఇదివరకు మేము ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా చెప్పాను, ఇక్కడ ప్రాజెక్టులో చేపలు పెంచే అలవాటు ఉంది. దాంట్లో రమారమి ఎంత లేదన్నా 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఆదాయం వచ్చే పరిస్థితి. అయితే ప్రభుత్వానికి దీంట్లో చాలా తక్కువ వస్తూ ఉంది. ప్రభుత్వం 2.5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు. ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో సరైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే స్టాఫ్ మొత్తాన్ని అపాయింట్ చేయడం, తర్వాత దీనికి మెయింటెనెన్స్, ఈ తలుపులు కానీ, పైకి ఎత్తే సాధనాలు కానీ, చక్రాలు కానీ, ఇవన్నీ కూడా మెయింటెనెన్స్ కావడానికి సరైన ఫండ్స్, ఒక ఇద్దరు డిఈలు, ఒక 5-6 ఏఈలు, తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్లు మొత్తం ఉన్నారు. హోమియోపతి వైద్యం నందు 15 సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడర్న్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ 19వ తేదీ గురువారం రాక. ప్రత్యేకతలు: హెపటైటిస్ బి, స్పాండిలైటిస్, ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, కిడ్నీలో రాళ్లు, మైగ్రేన్, సైనసైటిస్, ఆస్తమా, సోరియాసిస్, స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. మోడర్న్ హోమియో హాస్పిటల్, శబరి శ్రీరామ మందిరం రోడ్, MGB మాల్ స్ట్రీట్ వెనుక, దర్గామిట్ట, నెల్లూరు.